వైఎస్ అధినేత జగన్ కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్న జగన్ చేసిన విశ్వసనీయతపై ఘాటుగా రిప్లై ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని తెలిపారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదన్నారు. భయం లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరీ రాజకీయాల్ని వదులుకున్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years, if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. కానీ మనం వైసీపీ అధినేత జగన్ కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్న జగన్ చేసిన విశ్వసనీయతపై ఘాటుగా రిప్లై ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాణ్ణి కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని తెలిపారు. భయం అనేది ఏ అణువులోనూ లేదన్నారు. భయం లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాల్ని వదులుకున్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఈ ఇద్దరి మధ్యన ఉన్న ఈ కోల్డ్ వార్ ఏంటి? ఈ ఇద్దరు ఈ వ్యాఖ్యలు ఎందుకు ఇలా చేశారనుకోవచ్చు? శ్రీదేవి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వం పైన, ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరు పైన కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీని కొందరు వీడుతున్నారనే అంశంపైన కూడా స్పందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీని అంటే వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డితో పాటు మరికొందరు కూడా ఇటీవల పార్టీని వీడుతున్న నేపథ్యంలో పార్టీ పట్ల విశ్వసనీయత కావచ్చు, అలాగే పార్టీ పట్ల చిత్తశుద్ధి కావచ్చు, ఇలా వ్యక్తి ప్రలోభాలకు లెగకుండా ఎవరైతే ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంకా కొందరు పోయే అవకాశం ఉంటుంది. పోయినా కూడా పార్టీ వీడినా కూడా మనమేం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ఆయన ఒక విధంగా చెప్పండి విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇస్తూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఈ రోజు ఎవరైతే ఉన్నారో మాజీ వైసీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అతను కౌంటర్ ఇవ్వడం జరిగింది. తాను ఖచ్చితంగా వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత ఉంది కాబట్టే క్యారెక్టర్ ఉన్న వాళ్ళని అని చెప్పేసి ఆయన కూడా ఎక్స్ వేదిక కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి నేను దొంగలేదు, ఖచ్చితంగా భయం అనేది తనలో అణువు కూడా లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందుకే రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవుల్ని కూడా రిజైన్ చేసి మరి వచ్చాను, తనకు ఎలాంటి భయం కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ లొంగలేదని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదిక కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక కౌంటర్ ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకున్న మటుకు అంటే గత కొద్ది కాలంగా అంటే ముఖాముఖి వాళ్ళు ఇద్దరు అంటే లండన్ పర్యటన ఉన్న నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఉన్న నేపథ్యంలో అప్పుడు విజయసాయిరెడ్డి తన పార్టీ కానీ రాజ్యసభ సభ్యత్వం కానీ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే నిన్న ఆయన లండన్ నుంచి వచ్చాక నిన్న మొదటిసారి ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో కూడా ఇలాంటి పార్టీ పదవులు పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారిపైన కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన ఈ రోజు ఆయన ఎక్స్ వేదికగా కూడా రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ కూడా తాను ఎక్కడ పార్టీకి ప్రలోభాలకు లొంగలేదు, తనలో ఎలాంటి భయం లేదు కాబట్టి ఆయన నేను తన పదవులకు, పార్టీ పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పేసి ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు శ్రీదేవి. శ్రీనివాస్, అంటే జగన్ కూడా అదే అన్నారు, ఇంకా ఒకరిద్దరు కూడా వెళ్లే వాళ్ళు ఉన్నారు, వెళ్తే వెళ్ళని అని. సో అసలు ఆ వెళ్లే వాళ్ళు ఎవరు అని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? అంటే ఇటీవల చూసుకుంటే మటుకు కొందరు పార్టీ కార్యక్రమాలు కాబట్టి పార్టీ ఎప్పుడైతే అధికారం నుంచి కోల్పోయాక చాలా మంది కూడా పార్టీని వీడే పరిస్థితులు కొంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆయన వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, పార్టీలో తమకు ప్రాధాన్యత లేదు, ఇక రాజకీయంగా భవిష్యత్తు ఉండదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇటీవల పార్టీకు దూరంగా ఉంటూ వస్తారు. దానిలో కూడా మరికొందరు
ఎంపీ ఒకరిద్దరు ఎంపీలు కూడా ఇంకా పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైసీపీలో అంతర్గతంగా కొనసాగుతున్న చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇప్పటికే కొందరు రాజ్యసభ సభ్యులు కావచ్చు, అలాగే కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీ అంటే అధికార పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇట్లా జనసేన కావచ్చు, ఇంత టచ్ లో ఉన్నట్టు కూడా వైసీపీ పార్టీ నుంచే వినిపిస్తున్న సమాచారము. అయితే మరి వాళ్ళల్లో రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరు ఖచ్చితంగా పార్టీని వీడే అవకాశం అని చెప్పేసి కూడా ఇప్పటిగా గట్టిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా ఇంకా పార్టీని వీడే వాళ్ళు ఉంటారని చెప్పేసి కూడా ఆయన అలాంటి మనం పట్టించుకోవడం అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడంతో ఇంకా ఒకరిద్దరు ఖచ్చితంగా వైసీపీ నుంచి వీడే అవకాశం అని చెప్పేసి సమాచారము. అయితే త్వరలో కూడా వీళ్ళ పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం అని చెప్పి సమాచారం ఉంది. అయితే ఎవరు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు పార్టీకి దూరం అవుతారో అని చెప్పేసి కూడా మరికొద్ది రోజు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఎవరైతే వాళ్ళు పార్టీని ఉన్నారో వాళ్ళు పార్టీని ఇప్పుడు కీలక నేతలుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కొందరు, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నారు కొందరు మాజీగా గతంలో అంటే మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కూటమి పార్టీకి చెందిన నేతలతో టచ్ ఉన్నారు. మరి కొద్ది రోజులు కూడా వీళ్ళంతా పార్టీ వీడే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక భవిష్యత్ కార్యాచరణ పైన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆయన సమాయత్తం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.